ఇంకెరోజు సైడ్ అయితే 27వ తేదీ ఏప్రిల్ నెల 2024 శనివారం. ఇంకెరోజు మనం మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తి అయిపోయేసరికి టాప్ ధరలు ఒకసారి చూసుకొడితే ఒక చిన్న విషయం అయితే చెప్పాలి. ఏంటంటే మనకి దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదండి. ఒక్కటే ఒక కారణం వచ్చేసి మనకి ముందుసారి కంటే ఈసారి ఎండలు బీభత్సంగా ఉన్నాయి. సో ఎండలకి మామూలుగా కాయలు అనేది ఫాస్ట్గా మాయిపోతాయండి. సో ఈసారి ముందు కంటే ఎండలు చాలా బీభత్సంగా ఉన్నాయి. రోజు రోజుకి కాయలు అనేది మాయిపోతానండి. మెయిన్గా ఏమంటే నాకు తెలిసినంత వరకు అదే రీజన్ ఉంది. సో కాయలు కూడా ఈరోజు కూడా దిగుమతులు ఏమాత్రం అయితే తగ్గలేదు. ఒకటి శనివారం అయినా కూడా దిగుమతులు అయితే తగ్గలేదు. కానీ ఓవరాల్గా నిన్నటితో పోల్చుకున్నట్టయితే నిన్న మనకు ఒక లాట్ 500 వేస్తే, సో ఈరోజు సుమారు ఒక 7 ఇంకా 8-9 మండీల వరకు అయితే 500 అయితే వేశారు. ఓవరాల్గా చూసుకున్నట్టు నిన్నటితో పోల్చుకుంటే ధర అయితే స్వల్పంగా పెరిగింది. భారీ స్థాయి నేను చెప్పలేదు కానీ స్వల్పంగా ధర అయితే పెరిగింది. ఈవెన్ లైవ్ వీడియోలు అయితే అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, సో అది అవ్వలేదు. సో యాక్షన్తో పూర్తి సమయానికి నేటితో పోల్చుకుంటే ధర అయితే పెరిగింది. ఇంకా ధరల విషయానికి వస్తే ఈ పొడికాయలు, మచ్చకాయలు, గోల్డీ ఉండేకాయలు, ఈ థర్డ్ క్వాలిటీలు 250-260 లోపల మినాయిస్తే కాస్త క్వాలిటీ ఉండేకాయలు మాత్రం, అంటే సెకండ్ క్వాలిటీలు కాస్త క్వాలిటీ ఉండేకాయలు మాత్రం 270 రూపాయలు. ఇంకా ప్రారంభమై 280, 90, 300, 10, 20, 30, 40, 90, 400, 10, 20, 420 రూపాయల వరకు అయితే సెకండ్ ట్రెకింగ్ క్వాలిటీ తెలుస్తుంది. ఇక్కడ మదనపల్లి మార్కెట్లో యాక్షన్ పూర్తి సమయానికి ఈ ఫస్ట్ క్వాలిటీలు, అలాగే ఫస్ట్ 2 ఇంకా 3, 4, 5 కటింగ్ల వరకు ఫస్ట్ క్వాలిటీలు అయితే వెళ్తాయండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 420 రూపాయలు కాటన్ ఇంకా ప్రారంభమై 420, 30, 40, 90, 500, 10, 20, 30, 530 రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్ టాప్ అయితే జరిగింది. యాక్షన్ పూర్తి అయిపోయేసరికి తమ్నైల్ కూడా నేను ఏం పెట్టాను ఒక్కసారిగా, అంటే దిగుమతులు భారీగా పెరుగుతూ ఉన్నాయండి. ఈవెన్ మనం ఇంకా వీళ్ళు ఏమంటున్నారంటే, అంటే మండి అన్న వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమంటున్నారంటే ఇంకా రానున్న 10 రోజుల్లో, అంటే ఇప్పటికీ సాధారణంగా దిగుమతి వచ్చినా కూడా ఇంకా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అంటూ ఉన్నారండి. సో ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి. ఎందుకంటే ఇంకా 10-15 రోజుల తర్వాత కూడా మళ్ళీ అంటే భారీగా దిగుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయంట అన్నారు. చూద్దాము, అంటే రానున్న రోజుల్లో దిగుమతులు కూడా ఏ మేరకు వస్తే చూడాలి. ఒకటి ధర పెరగాలంటే 2 దిగుమతి తగ్గాలి, అలాగే బయట డిమాండ్ ఉంటే ఆటోమేటిక్గా ధర అనేది పెరిగిపోతుందండి. ఇదండి ఇన్ఫర్మేషన్ యాక్షన్ పూర్తి సమయానికి.